మోంతా తుఫాను బాపట్ల జిల్లా తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుంది. ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అన్ని శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ తుఫాన్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న కలెక్టర్ వినోద్ కుమార్తో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. తీవ్రత అయితే మాత్రం అంతకంతకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా బాపట్లకు సంబంధించి బాపట్ల జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా కమాండ్ కంట్రోల్ నుంచి పూర్తిగా కూడా పర్యవేక్షిస్తున్నట్టు పరిస్థితి అయితే కనపడుతుంది. మనతో మాట్లాడటానికి కలెక్టర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది? ఈ తీరం దాటేటువంటి అవకాశం ఎప్పుడు ఉండొచ్చు? ఈరోజు మిడ్ నైట్ ఉంటుంది, లేదా అర్లీ మార్నింగ్ కూడా ఉండవచ్చు. అది కొద్దిగా పోస్ట్పోన్ అయిందన్నారు. కాకినాడ దగ్గర తీరాన్ని క్రాస్ చేసే ప్రసక్తి ఉంది. బాపట్ల జిల్లాలో ఆల్రెడీ వర్షం అనేది మొదలైంది. 20 mm రెయిన్ఫాల్ అయింది. మనకు చిన్నగంజం, చీరాల, ఇటువైపు చెరుకుపల్లె, నిజాంపట్నం ఇక్కడ 30 mm రెయిన్ఫాల్ మనకు అయింది. సో గాలి కూడా మొదలైంది. అంత హెవీగా లేకపోయినా ఆల్రెడీ రజ్లింగ్ ఆఫ్ ద లీవ్స్ ఇవన్నీ కూడా మొదలైంది. అంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ మనకి తీర ప్రాంతం బాపట్లకు సంబంధించి తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం ప్రజలకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? మనము జిల్లాలో చాలా ఎక్కువ రిలీఫ్ సెంటర్స్ని చాలా లిబరల్గా ఓపెన్ చేసి పెట్టాం. అది ప్రతి హ్యాబిటేషన్లో కూడా ఒకటి ఏర్పాటు చేశాం. ఆ హ్యాబిటేషన్లో ఉన్న ఎత్తైన ప్రాంతం దృఢమైన భవనాల్లో పెట్టాం. మోస్ట్లీ దే ఆర్ స్కూల్స్. మనం నిన్న పొద్దున్నుంచే మొబిలైజేషన్ అనేది మొదలు పెట్టాం. ఎందుకంటే కంటిన్యూస్ పర్సువేషన్ కావాలి, వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేయాలి. ఆల్రెడీ 91 సెంటర్స్ ఆపరేషనల్ ఉన్నాయి. దాదాపు 3673 మంది వచ్చి నిన్న డిన్నర్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు. సార్, ఇప్పుడు మన బాపట్లకు సంబంధించి ప్రధానంగా కూడా డ్రైన్స్ ఎక్కువగా ఉన్నాయి. డ్రైన్స్ అన్ని కూడా ఫ్లో అవుతున్న ఓవర్ఫ్లో అయితే అక్కడ వాటిని ఎలా అరికెట్టేటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకు 12 బేసికలీ ఒక క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇవి డ్రైన్స్ బ్రిడ్జ్ కింద వెళ్తూ ఉంటాయి. అక్కడ మనకు పైనుంచి ఎక్కువ వర్షం ఉన్నప్పుడు వాటర్ హయాసింత్ అనేది సమ్ డెబ్రీస్ కూడా అక్కడికి వచ్చేస్తాయి. అవి మనం తరచుగా క్లీన్ చేయాల్సినది మనకు ఉన్నటువంటి టాస్క్ అట్ హ్యాండ్. 12 అలాంటి లొకేషన్స్ ఐడెంటిఫై చేశాము. రేపల్లి డివిజన్లో, చీరాల డివిజన్లో అక్కడ ప్రొక్లైనర్స్ మెన్ కంటిన్యూస్ వాచ్ పెట్టి అప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాము. యాజ్ ఆఫ్ నౌ క్లియర్గా డ్రైన్ అవుతూ ఉంది. ప్రధానంగా కూడా రైతులకు సంబంధించి ఇప్పుడైతే మాత్రం పంట దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలకు చేపట్టబోతుంది? మనకు 2 days కింద ఎక్కువ వాటర్ లాగింగ్ ఉంటే మనకు ఇష్యూ ఉన్నాయి. ప్రస్తుతానికి టైం టు టైం క్లియర్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇష్యూ లేదు. కానీ రైతులందరూ కూడా అప్రమత్తం చేయటం జరిగింది. వెస్టర్న్ డెల్టా పైన మనము ఏముంది, ప్రకాశం నుంచి టేకప్ అనేది లేదు, 0 అయింది. సో డ్రైన్స్ ఆర్ ఆల్ క్లియర్. వచ్చిన వర్షం అంతా కూడా కింద డ్రైన్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాం. సార్, చివరిగా చెప్పండి, ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలని చెప్పండి. ఈరోజు, నిన్న, తర్వాత రేపు ఈ 3 రోజులు కూడా మనం సెలవు ఇచ్చాము. అందరూ కూడా ఈ నెక్స్ట్ 12 hours మోస్ట్ క్రిటికల్ ఉంది కాబట్టి దయచేసి ఇంట్లోనే ఉండండి. ఓన్లీ ఎమర్జెన్సీస్ లైక్ మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి ఉంటే మాత్రమే మీరు బయటకు రావాలి. ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా సరే మన కమాండ్ కంట్రోల్ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. వెంటనే వీఆర్ ఆల్ రెడీ, 24/7 అందుబాటులో ఉంటాము. మీకు సహాయం చేస్తామని తెలియజేస్తాం. అంటే పూర్తిగా కూడా 12 hours ఏదైతే ఉందో ఈ 12 hours పీరియడ్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంటుందని ఆయన కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా అధిగమించే విధంగా కూడా యంత్రాంగాన్ని సిద్ధం చేశామని చెప్తూ ఉన్నారు. ఎటువంటి ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి తాము ఎదురుగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ లైన్ న్యూస్, బాపట్ల నుంచి.